2001 से लेकर उन्होंने पॉलिटिक्स में आए से जब से लेकर आज तक उसको क्या समझने में आ रहा, लोग क्या लिख के दे रहा समझने में नहीं आता. Last 3 days back, I have seen a press conference of leader of opposition, Mr. Rahul Gandhi. On either side, the senior leaders of the Congress were sitting. One is Jairam Ramesh, the other one is Digvijay Singh. Unfortunately, I became an MP in this country. And దురదృష్టం కొద్దీ నేను ఈ దేశంలో ఎంపీ అయినా అంటాడు రాహుల్ గాంధీ. పక్కనున్న జయరమేష్ రమేష్ గారు పిలిచి దురదృష్టం కొద్దీ ఎంపీ అయినా అని చెప్పకు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మైక్లో వినొస్తుంది పాపం. ఆయన ఎంపీ ఎందుకు గెలిచిండో ఆయనకు తెలియదు, ఎవరికి సేవ చేయాలనుకుంటుండో తెలియదు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయన ఏం పాత్ర పోషించాలో ఆయనకు తెలియదు. ఇది నేను చెప్తుంది కదన్నా, యూట్యూబ్లో అన్ని యూట్యూబ్లలో కనబడతా ఉంది. అన్ఫార్చునేట్లీ ఐ బికేమ్ ఎన్ ఎంపీ. మరి ఎందుకు రిజైన్ చేసిపో? ఇప్పుడు నీకు ఈవీఎంలు నచ్చుతలేవు కదా రాహుల్ గాంధీ గారు. మీరు పోటీ చేసి గెలిచినటువంటి రాయబరేలీలో ఇప్పుడు మీరు రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్లతోటి ఎన్నికలకు పోదాం. నిర్వహించేందుకు మాకు అభ్యంతరం లేదు. పోటీ చేసేందుకు రాజీనామా చేసేందుకు మీకు దమ్ముందా? బ్యాలెట్లకి ఈవీఎంలకి మధ్యలో తేడా ఏంది ఏమన్నా ఎప్పుడైనా మీరు శాస్త్రీయంగా ఒక్క స్టడీ అయినా చేసిండ్రా? ఎస్, భారతీయ జనతా పార్టీ ఆల్సో అపోజ్డ్ ఈవీఎంస్ ఇన్ ద ఇనిషియల్ డేస్. కానీ మేము ఒక శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను తెస్తే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా ఈవీఎంలను వద్దన్నటువంటి పార్టీ కూడా వాటి మీద ఒక శాస్త్రీయ అధ్యయనం పార్టీ ద్వారా చేసిన తర్వాత ఎస్ ఈవీఎంస్ ఆర్ గుడ్ అని చెప్పినాం. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం. 1989 నుంచి ఇలాంటి 2025 దాకా ఈవీఎంల మీదనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సోనియా గాంధీ గెలుస్తుంది, ఈవీఎంలు రైట్. రాహుల్ గాంధీ గెలుస్తుంది, ఈవీఎంలు రైట్. మొన్న కేరళలో వయనాడులో గౌరవనీయులు ప్రియాంక గాంధీ గారు గెలుస్తారు, ఈవీఎంలు రైట్. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈవీఎంలు కరెక్ట్. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈవీఎంలు కరెక్ట్. రేపు బీహార్లో కాంగ్రెస్ ఓడిపోతుంది కాబట్టి ఈవీఎంలు రాంగ్. తమిళనాడులో స్టాలిన్ గెలుస్తాడు, ఈవీఎంలు రైట్. పశ్చిమ బెంగాల్లో దీది 3 సార్లు గెలుస్తుంది, ఈవీఎంలు రైట్. వాళ్ళు ఓడిపోతే ఈవీఎంలు తప్పు, వాళ్ళు గెలిస్తే రైటు. కాంగ్రెస్ పార్టీ యూపీఏ 3వసారి రాహుల్ గాంధీ నాయకత్వంలో 2024లో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో 99 సీట్లు గెలిస్తే ఆ రోజు ఈవీఎంల మీద వాళ్ళకి అనుమానం రాలేదు. ఆ రోజు ఈవీఎంలు కరెక్ట్. 3 ఏళ్ల తర్వాత మహారాష్ట్ర పోతే, హర్యానా పోతే వాళ్ళకి ఇలా కడుపునొచ్చి ఇదంతా నో తూచాట అంటాడు. తండ్రి బ్యాలెట్లను వద్దని ఈవీఎంలను తెస్తాడు. మీరే చెప్తారు ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిండు మా నాయన, 20వ శతాబ్దంలోకి దేశాన్ని తీసుకుపోయేందుకు ఆలోచించాడు మా నాయన అని. నాన్న ఆలోచన ఏమో ప్రోగ్రెసివ్ ఉంటుంది, కొడుకు ఆలోచన ఏమో డిస్ట్రక్టివ్ ఉంటుంది. మీ కుటుంబం ఇంట్రడ్యూస్ చేసింది, గౌరవనీయులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మీ నాన్నగారు ఇంట్రడ్యూస్ చేసిండ్రు ఈవీఎంలని. ఇది బీజేపీ సొంతం తీసుకొచ్చింది కాదు. మీకు ఇలా డౌట్, మాకు కూడా డౌట్లు వస్తున్నాయి. దేశ ప్రజలందరూ కూడా మేము సవినయంగా ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో గత వారం రోజుల నుంచి జరుగుతున్న గందరగోళం చూసిన తర్వాత నాకు కూడా మాట్లాడాలనిపిస్తా ఉంది. వాళ్ళు స్టాప్ సర్ అని ఒకటి పట్టుకొని వస్తున్నారు, ఎస్ఐఆర్ సర్ వద్దంటున్నారు. ఏంది ఇంతకు సరైంది? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దేని మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్? ఓట్ల మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టిండ్రు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వద్దు అంటున్నారు. ఇంతకుముందు మీరు మీ నాన్న ఎడబుట్టిరు, నువ్వు ఎడబుట్టినావు, ఇవి అడుగుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్లు మాకు కష్టమవుతుంది అన్నారు. సుప్రీంకోర్టుకు వచ్చి అఫిడవిట్ ఇస్తే ఇబ్బంది పడితే సుప్రీంకోర్టు చెప్పింది వాడు ఏ ఆధారం చూపించినా, ఒక 11 ఆప్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 11 ఏది చూపించినా ఆయన ఓటును కొనసాగించమని అడుగుతున్నారు. ద బేసిక్ ఇష్యూ ఆఫ్ ద కాంగ్రెస్ ఈస్ రేపు పశ్చిమ బెంగాల్లో, బీహార్లో ఎన్నికలు జరిగే సందర్భం లోపల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఎస్ఐఆర్ చేసి బంగ్లాదేశ్కి వెళ్ళి అక్రమంగా చొరబడి అక్కడ మమతా బెనర్జీ కానీ ఇక్కడ ఇంకొకరు కానీ అడ్డగోలుగా పొందినటువంటి ఆధార్ కార్డులను, ఎలక్షన్ కార్డులని, రోహింగ్యాలని గుర్తించి వాళ్ళ ఓటు హక్కు రద్దు చేస్తారనేటువంటి భయంతో ఓటమిని ముందే పసిగట్టి కాంగ్రెస్ ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇప్పటి నుంచే ఏడుపు స్టార్ట్ చేసింది. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ప్రజాస్వామ్యం మీద విలువ లేదు, రాజ్యాంగం మీద విలువ లేదు, వాళ్ళు గెలిచినటువంటి ఈవీఎంల మీద వాళ్ళకి విలువ లేదు. ఆఖరికి వారి తండ్రి గారి మీద, ఎవరికి జన్మనిచ్చిన తండ్రి మాట మీద కూడా రాహుల్ గాంధీ గారికి నమ్మకం లేదు. మీ నాన్ననే కదా 1989లో ఈవీఎంలను తెచ్చింది, మీ నాన్ననే కదా ఈ దేశంలోకి కంప్యూటర్ విప్లవం తెచ్చింది అని చెప్తావు. టెక్నాలజీని వాడండి అని చెప్తారు. ఇలా మేము టెక్నాలజీని వాడితే మీరు ఎందుకు బాధపడతారో నాకు అర్థం కావట్లేదు.
ఐ హ్యావ్ సర్టెన్ డౌట్స్, నాకు కూడా డౌట్లు ఉన్నాయి కొన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల మీద. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీనే చూసుకుంటే అందులో 2000 డౌట్లు, 2 లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు నేను మాకు అనిపిస్తుంది. 2 లక్షల ఓట్లు రాహుల్ గాంధీ గెలిచినటువంటి రాయబరేలీలో 71,977 ఫేక్ అడ్రస్లు ఉన్నాయి దాంట్లో. ఈ పంచాయతీ మొదలైన తర్వాత మా కార్యకర్తలను పంపి డోర్ టు డోర్ మేము అడ్రస్లను ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసినాం. 71,977 అడ్రస్లు, అసలు ఆ అడ్రస్లో ఆ ఓటర్లు లేనటువంటివి మేము ఐడెంటిఫై చేసినాం. ఇవాళ మేము కూడా ఎన్నికల కమిషన్కి రాహుల్ గాంధీ ఎన్నికను క్యాన్సిల్ చేయమని రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ 2 లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు కనబడ్డాయి మాకు ఓటర్ లిస్ట్ని వెరిఫై చేస్తే. 71,977 ఫేక్ అడ్రస్లు కనబడ్డాయి అక్కడ. కొత్తగా ఓటర్లను ఎలక్షన్స్ కంటే ముందు జాయిన్ చేసిన ఓటర్ల సంఖ్య 92,747 మాస్గా అక్కడ ఓటర్లని యాడ్ చేసిర్రు. రాయబరేలీ కాన్స్టిట్యున్సీలో 52,000 ఫేక్ బర్త్ సర్టిఫికెట్లను తీసుకొచ్చి ఓటు ఎన్రోల్మెంట్ జరిగింది రాయబరేలీలో. ఆన్ రికార్డుగా ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీగా మీ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా మీ నాయన మీద విశ్వాసం లేదు. ఆఖరికి మరి మీ నాయనమ్మ మీద ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ మీ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ ఎంపీగా అయ్యా రాహుల్ గాంధీ గారు, మీ రాయబరేలీలో మీరు చేర్పించినటువంటి దొంగ ఓట్ల సంఖ్యని మేము కూడా ఐడెంటిఫై చేసినాం. అందుకని మీకు ఈవీఎంల మీద విశ్వాసం లేకపోతే దయచేసి వెంటనే రాజీనామా చేయండి. వీల్ గో ఫర్ ఏ బై ఎలక్షన్ ఇన్ రాయబరేలీ విత్ బ్యాలెట్ పేపర్స్. అప్పుడు చూద్దాం ఏది పాలు ఏది నీళ్ళు అనేది చూద్దాం. మాకు వయనాడులో కూడా ఒక డౌట్ ఉంది మొన్నటి ఎలక్షన్ మీద. 93,499 మంది ఒకటే కమ్యూనిటీకి రాసిరు మీరు అక్కడ. 93,499 మంది ఒక వర్గం ఓటర్లు ఓటేసి అక్కడ ప్రియాంక గాంధీని గెలిపించారు. వాళ్ళు ఎవరు, ఆ ఓట్లు ఏందనేది దేశ ప్రజలకు అర్థమైతాయి. 93,499 మంది ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఓటేసారు మొన్నటి ఎన్నికలలో, వాయనాడు ఎన్నికలలో. మాకు కూడా డౌట్ ఉంది. బెంగాల్లో డైమండ్ హార్బర్ అనేటువంటి కాన్స్టిట్యున్సీ, మమతా బెనర్జీ అల్లుడు